అమ్మ చెప్పినదేదో అదే బుర్రకెక్కుతుంది, అంతే ధర్మశాస్త్రం. అందుకే తల్లి బిడ్డలకి చెప్పేటప్పుడు చాలా పరిణతితో చెప్పవలసి ఉంటుంది. అందున మీకు నేను ఒక విషయం మనవి చేస్తున్నాను. మీరు గరుడోపాఖ్యానంలోనే ఒక గొప్ప ధర్మరహస్యాన్ని వింటారు. అమ్మ ఏం చేస్తుంటే పిల్లలు వెనక అది చేస్తారు. మీరు గమనించండి. పిల్లలకుండే లక్షణం ఏంటంటే అమ్మ ఏం చేస్తే అది చేస్తారు. అమ్మ చీర కట్టుకుంటుంది అనుకోండి, వాడు మగపిల్లడమనివ్వండి ఆడపిల్లమనివ్వండి, వాడికి ఏం తెలియదు, వాడు ఆ చీర ఇలా కట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అమ్మ గరికెలు అవి పెట్టి వంట చేసుకుంటే వాడు వంటింట్లోనే ఆడుకుంటూ ఆ వంకాయలు బెండకాయలు బీరకాయలు పట్టుకుంటాడు. అమ్మ ఎక్కడికన్నా వెళుతుంటే అమ్మ నేను నీతో వచ్చేస్తానని వెంటపడతాడు. అమ్మ కాసేపు కనపడకపోతే అమ్మా ఏడుస్తాడు. అమ్మ ఏం చేస్తోందో అదే వాడు చేస్తాడు తప్ప అసలు అమ్మని విడిచి ఇంకొకటి చేద్దామని పిల్లలు అనుకోరు. వాడికి సినిమా అర్థమైందా అర్థం లేదా వేరే విషయం, కానీ వాడు అమ్మతో సినిమా గడిపోతాడు. ఆ తర్వాత ముందు వెనక కూర్చున్న వాళ్ళ ప్రారంభం వేరు విషయం అనుకోండి, నేను దాని గురించి చెప్పను. కాబట్టి పిల్లలకుండే లక్షణం ఏమిటంటే వాళ్ళకి సమస్తమైన సుఖము అమ్మయే. వాళ్ళ అమ్మ అనుకరిస్తారు. పైగా 1,000,000 మంది చెప్పిన మాట ఒకెత్తు, అమ్మ చెప్పిన మాట ఒకెత్తు. మీరు ఎప్పుడైనా పిల్లల్ని గమనించండి. మీరు 1000 మాటలు భారతమాతకు జేజేలు అని చెప్పారనుకోండి, వాడికి అమ్మ ఏం దిక్కుమాలిన దేశం రా, నువ్వు ఇండియాలో ఉండకూడదురా, నువ్వు అమెరికా వెళ్ళిపోవాలరా, ఏం అమెరికా రా, ఏమి గొప్ప దేశం రా, చిచ్చి 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 ఏం దేశం రా అని నేర్పింది అనుకోండి అమ్మ, వాడు ఒక్క నాటికి భారతమాతకు జేజేలు అండు. చిచ్చి 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 ఏం దేశం అంటాడు వాడు. అమ్మ 1,000,000 మంది వచ్చి అమెరికా సుసంపన్నమైన దేశం, అక్కడికి వెళ్ళిపోరా, అక్కడ బతకాలి అని 1,000,000 మంది చెప్పనివ్వండి, ఎందుకురా నీకు అమెరికా, ఈ దేశం, ఈ జాతి, ఈ గంగ, ఈ నీరు, ఈ ఆవులు, ఈ దూడలు, ఈ పౌర్ణమి, ఈ చంద్రుడు, ఈ కొండలు, ఈ ఇల్లు, ఈ అనుబంధాలు నీకు వస్తాయిరా అందనుకోండి. 1,000,000 మంది చెప్పనివ్వండి, నాకెందుకండి అమెరికా అంటాడు. తన బిడ్డల దగ్గరకు వెళ్ళి పనికి మాలిన మాటలు తల్లి ఎప్పుడు చెప్పినా చిట్ట చివరికి ఏమవుతుందో తెలుసా, కట్టి కుడిపేస్తుంది. నేను కొన్ని ఇళ్లలో వింటుంటాను, నువ్వు పెద్దవాడి అయిన తర్వాత నీ మేనమామని చెప్పు తీసుకు కొట్టాలంటుంటుంది ఒక కక్క చెల్లెలు. ఆవిడికి ఏదో కోపం వచ్చింది. నేను ఒకసారి కాశీక్షేత్రంలో విన్నాను ఈ మాట. ఒక ఆవిడ మాట్లాడుతుంటే, తెల్లబోయి నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావమ్మా, పిల్లలకి నువ్వు చెప్పుకోవలసిన నీతెదే, నీ తోడ పుట్టినవాడు, మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. ఇవాళ నీకు నీ అన్నదమ్ముడికి ఏదో చిన్న మాట పట్టింపు పొచ్చి ఉండొచ్చు, దానికి నీ కొడుక్కి నువ్వు నేర్పే మాటదే, నీ కొడుక్కి నువ్వు నూరిపోసేది అదే. నీ కొడుక్కి 25 ఏళ్ళు వచ్చేటప్పటికి నీ అన్నదమ్ముడికి 60 ఏళ్ల వయస్సు వస్తుంది. 60 ఏళ్ల వయస్సు వచ్చేసి షష్ఠి పూర్తికి దగ్గర పడిపోయినటువంటి పెద్దవాణ్ణి మేనల్లుడు వెళ్ళి నిజంగా నువ్వు చేస్తున్న దుర్బోధలు వాడి మనసుకు పట్టి వాడు చెప్పుచ్చు కొడితే నీ వంశం కాలిపోతుంది. మేనమామ పూజనీయుడు, తప్పు చేసినా నాన్న మేనమామకి నమస్కారం పెట్టి వెళ్ళిపో, మామయ్య ఆశీర్వచనమే. ఒకవేళ మామయ్య ఏదైనా అన్నా నీకు ఆశీర్వచనం తప్పు, మేనమామల లాగకూడదు. మేనమామయందు తప్పులు ఇచ్చే అధికారం నీకు లేదు, నువ్వెవరి ఆయన ఎంతో ఎంచడానికి, తప్పలా చెప్పకూడదు అని చెప్పడం మానేసి తన అన్నదమ్ముడి మీద కోపం తన బిడ్డలకి నేర్పితే ఆఖరికి వచ్చేటప్పటికి జరిగేది ఏంటి, వాడికి మేనమామని కొట్టడం ఒకటే రావడం కాదు, మేనమామని కొట్టక ముందు చాలా మందిని కొట్టి ఈ తల్లి వెళ్ళి బెయిల్ ఇచ్చి కొడుకుని జైల్లోంచి తెచ్చుకోవాల్సిన రోజు వస్తుంది. రాదు. నువ్వు నేర్పిన విషయం ఎక్కడికి పోతుంది? మీరు అందుకే లోకంలో చూడండి, నేను చెప్పే మాటలు పరమ యథార్థాలు మాట్లాడుతున్నాను, ఉబుసుపోని మాటలు నేను మాట్లాడటలేదు. కొడుకు ఎంత సంతోషంగా ఉన్నా తల్లి గభాలన ఏడిచేసింది అనుకోండి, పిల్లాడి మనసు అతలాకుతలం అయిపోతుందండి, కదిలిపోతుందంటే పిల్లాడి మనసు. అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ ప్రత్యేకించి చిన్నతనంలో అమ్మ చెప్పిన మాటలు ఏ ఉన్నాయో అవి హత్తుకుంటాయి. నేను మీకు ఒక సత్యం చెప్తున్నాను, తండ్రి మీద శత్రుత్వం కూడా పిల్లలకు వస్తుంది అమ్మ వేరుగా మాట్లాడితే. నీ నాన్న వల్ల నేను సుఖపడిందే ఉందిరా, నీ నాన్న వల్ల నేను సుఖపడిందే ఉందిరా అని అమ్మ 100 మాటలు అందనుకోండి, నాన్నగారు పనికి మాలిన వాడు అన్న భావన కూడా వస్తుంది పిల్లలకి. నేను పరమ యథార్థం చెప్తున్నాను మీకు. గరుడోపాఖ్యానంలో ఈ సత్యాలన్నింటినీ నన్నయ్య గారు ఆవిష్కరిస్తారు. అందుకే అందరికన్నా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవలసింది ఎవరు అంటే తల్లి. తల్లి ఏది పిల్లలతో మాట్లాడుతుందో పిల్లలు అలాగే తయారవుతారు. కాబట్టే తల్లి పరిణతితో మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి ఇప్పుడు అమ్మతో ఇలా మాట్లాడితే ఆ పిల్లలు అన్నారు, దేనికమ్మా, దేనికి పిన్నమ్మ నీకు దాసి కావాలి, కేవలం అసూయ తప్ప ఆవిడ దగ్గర జవాబు ఏముంది. కాబట్టి ఆ పిల్లలు అన్నారు, తప్పురా, అమ్మ చెప్పిందని నీకు అన్యాయమా, మనం వెళ్ళి పాము తోకకి చుట్టుకోవడం ఎందుకు, పిన్నమ్మ అమ్మకి దాసి కావడం ఏమిటి, అన్ని వైభోగాలు వదులుకుని అమ్మకి సేవ చేయడం ఏమిటి, తప్పు. ఇలా ఏదో చెప్పింది కదా అని మనం చేసేయకూడదు, అమ్మ తప్పు కదా అలా చెయ్యొచ్చా అన్నారు. ఆవిడ ఆశలన్నీ ఎవరి మీద పెట్టుకుందంటే, కొడుకుకి ఏదైనా చెప్పినప్పుడు వాడు వెంటనే తిరిగి అమ్మకి ధర్మం చెప్తే అంతే, ఎక్కడ లేని కోపం వస్తుంది.
ఆవిడ వెంటనే నేను మన్నింపబడగను కాక. వ్యగ్రత అన్నది ఎంత ప్రమాదమో తెలుసండి. అపారమైన కోపంలో అనరాని మాట నోటి వెంట వచ్చేసింది అనుకోండి, ఆ తర్వాత వచ్చేటటువంటి పరిణామములు భయంకరంగా ఉంటాయి. అయ్యో కోపంలో అనేశానండి అంటే కోపం పోతుందేమో, ఆ వాక్కు యొక్క ప్రభావం పోదు. అందుకే మన వాళ్ళు తిట్టినప్పుడు కూడా మంగళప్రదమైన తిట్టు తిట్టించేవారు తప్ప మంగళప్రదము కాని తిట్టు తిట్టనిచ్చేవారు కాదు. నీ అమ్మ కడుపు మాడా అనేవారు. నీ అమ్మ కడుపు మాడా అన్న తిట్టి ఎందుకు తిట్టేవారో తెలుసా అండి? అదొక్కటే. ఎప్పుడు మా చిన్నతనంలో ఎప్పుడైనా తిరిగే పెద్దలు ఆ ఒక్క తిట్టే తిట్టేవారు. నీ అమ్మ కడుపు మాడా అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీ అమ్మ కడుపున నీలాగే అనేక మంది బిడ్డలు ప్రసవించి నీ అమ్మ పత్యం చేసి కడుపు కాలుతున్నా పిల్లలకి పాలిచ్చి అనేక మంది పిల్లలకు తల్లి అయి అందరూ దీర్ఘాయుష్మంతులై నువ్వు మీ పిల్లలు అమ్మ నాన్న సుఖముగా ఉండెదరుగాక. ఆశీస్పూర్వకమైనటువంటి తిట్లే తప్ప తిట్టులో కూడా పొరపాటున కూడా వ్యగ్రతతో వాక్కునందు వ్యగ్రత దుష్పరిణామములకు దారితీసేటట్టుగా నోటి వెంట మాట మాట్లాడడం అన్నది లేదు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. ఆ మాట వలన దేవతలు మన్నన చేసి వరం ఇస్తారు. నువ్వు చాలా గొప్పగా అభిషేకం చేసి పూజ చేసి పాదాత్మ్యతతో బయటికి వచ్చావు, గభాలను అనిచావు మాట సత్యం అయిపోతుంది. అంతే గభాలను ఒక్కొక్కసారి అన్నమాట నిజమైపోతుంది. అది కత్తి కుడిపిన తర్వాత అయ్యో ఆ రోజునంత కోపం తెచ్చుకోకుండా ఉండవలసింది, ఆ కోపం తెచ్చుకోకుండా ఉండవలసిందని బాధపడితే ఉపయోగం ఉండదు. కోపము అన్నది నోటికి వచ్చేయాలి కానీ మనసుకి భర్తని అంటున్నానా బిడ్డ అంటున్నానా ఏమీ ఉండదు. అందుకే తిట్లలో అత్యంత భయంకరమైన తిట్టు ఏమిటో తెలుసా అండి? బూడిద అంటుంటారు, లేకపోతే చావు అంటుంటారు. తప్పు. అస్తమానం 10 మార్లు నోటి వెంట అసలు అటువంటి మాట రాకూడదు. ఇంట్లో అటువంటి మాట అసలు రాకూడదు. పసిపిల్లల్ని అనునయించి మాట్లాడడంలో కొన్ని ఇళ్లలో ఎంత మంగళకరమైనటువంటి మాటలు ఉంటాయో కొంతమంది పెద్దవాళ్ల నోటి వెంట అంత అమంగళకరమైన మాటలు పిల్లలను ఉద్దేశించి మాట్లాడతారు. అలా ఉండకూడదు వాక్కు. ఆ కోపం అవధి లేకుండా పుట్టింది ఎక్కడి నుంచి? అసూయలోంచి. నేను మీతో మనవి చేశాను కదా, చెట్టు తొర్రలో అగ్ని రాజుకోవడం మొదలవాలి కానీ ఎంత పచ్చని చెట్టు కాలిపోతుంది. అసూయలోంచి అపారమైన కోపం వచ్చింది. కోపం వచ్చేసి ఆవిడండి, మీరు నేను చెప్పిన మాట వినలేదు. అనుపమముగా జనమేజయుడను జనపతి సేయు సర్పయాగ నిమిత్తంబున పాములు పంచత్వము తనియడు అని ఉరగములకు శాపం విచ్చెన్. జనమేజయుడనేటటువంటి రాజు చేసేటటువంటి సర్పయాగంలో ఈ పాములన్నీ పడి కాలి చచ్చిపోవును కాక. ఎంత కష్టపడి వరాలు కోరి కంది పిల్లల్ని, ఆ పిల్లలు తన మాట వినలేదని నాది తప్ప పిల్లలది తప్ప అని విచారణ చేసి ఉంటే శహబాష్ ఎంత గొప్ప పిల్లలు అని, ఒరే మీ ధార్మికతకి మెచ్చుకుంటున్నాను, మీరు 10 కాలాలకి ఇలాగే ఉండండి అని గబగబా వినత దగ్గరికి వెళ్ళి, వినత నేను అసూయతో ఈ మాట చెప్పాను, లేదు ఆ గుర్రం తెలిపి నన్ను మన్నించమ్మా ఒక్క మాట అనగలిగి ఉంటే ఈ ఆఖ్యానం ఇంకొక రకంలా ఉంటుండేది. ఆ 2 మాటలు అనడం చేత కాలేదు, అసూయయే నిలబడింది. అంతే, తన బిడ్డలు చనిపోవాలని తానే శాపనిచ్చింది. ఇదే గాంధారీ ధృతరాష్ట్రుల యందు ప్రవేశించినటువంటి అసూయ పిల్లలకి ఇలాగే దుర్బుద్ధులు చెప్పి దుర్యోధన దుశ్శాసనాదుల్ని పెంచి పోషించి తన బిడ్డలు తన వంశం నశించేటట్టు ధృతరాష్ట్రుడు గాంధారీ చేసుకున్నారు. ఆది పర్వంలో మిగిలిన మహాభారతానికి పునాది అని నేను మీకు మనవి చేశాను. ఆ మహాభారతానికి ఇది పునాది అయితే మన కుటుంబాల యొక్క వృద్ధికి, మన కుటుంబాల యొక్క ఇంకొక స్థితికి కూడా మనలో ఉండకూడని ఏ గుణము మనం పరిశీలించవలసి ఉంటుందో, దేని వలన చెట్లు పచ్చగా ఉంటాయో, దేని వలన పచ్చని చెట్లు కాలిపోతాయో మనకి మహాభారతం నిర్దేశిస్తుంది. కాబట్టి అంత పెద్ద శాపవాక్యాన్ని విడిచిపెట్టేసింది. ఇంత పెద్ద శాపవాక్యాన్ని విడిచిపెడితే పావులన్నీ కలవబడ్డాయి. అయ్యి బాబో ఇదేమిట్రా ఇంత పెద్ద వాక్యం విడిచిపెట్టేసింది అమ్మ శాపానికి కానీ మనం వశులం అయిపోయామా చచ్చిపోతాం. కాబట్టి అమ్మ మాట విందామా, ధర్మానికి కట్టుబడదామా? బతకడం కోసం అమ్మ మాటే విందాం. నేను మీతో మనవి చేశాను కదా, అమ్మ మాట ఎంత దూరమైనా తీసుకెడుతుంది, గాంధారి మాట ఎంత దూరమైనా తీసుకెళ్ళింది మహాభారతాన్ని. అందుకని కర్కోటకుడు మొదలైన పాములు వెళ్లి సన్నగా ఉండేటటువంటి తీగలలా ఆ ఉచ్చైశ్రము యొక్క తోక నల్లగా ఉండేటట్టుగా చుట్టుకున్నాయి. మరునాడు వినతని తీసుకుని కదురువా ఆ ఉచ్చైశ్రమం ఉండేటటువంటి దగ్గరగా వెళ్ళి అదిగో తోక నల్లగా ఉంది కాబట్టి నువ్వు ఓడిపోయావు అంటే వెర్రి వినత అంగీకరించిన ఉత్తరక్షణం నుంచి వినత కదురువకు దాసి అయిపోయింది. ఇక తాను సంతోషంగా ఉండడం అన్నది ఏమైనా ఉంటుందా? ఇహ లేదు. ఒక్క
ఒక్క అతి విశ్వాసముతో పందెమన్న మాట దాకా వెళ్ళిపోవడం, అయిన దానికి కాంజానికి పందాలు ఎందుకండి? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బెట్టింగులు జీవితాల్ని పాడు చేస్తూనే ఉన్నాయి కదా. ఇప్పటికీ ఎప్పటికీ కొంతమంది జీవితాలనే పాడు చేసేసాయి. ఎన్ని చోట్ల ఎంతంత స్థితికి వెళ్ళిపోయాయో. అందుకే మహాభారతాన్ని పిల్లలకి వినిపిస్తే పిల్లలు ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. కానీ మన దురదృష్టం ఏంటంటే మహాభారతాన్ని పిల్లలకి వినిపిస్తే వాళ్ళకి ఏదో మౌఢ్యం వచ్చేస్తుందని మనం నమ్మి మనం పిల్లలకి భారతం చెప్పలేము. పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది సంస్కారం రమ్మంటే, ఎక్కడి నుంచి వస్తుంది పరిణితి రమ్మంటే? నన్నయ్య గారి భారతంలోంచి గట్టిగా ఓ 10 పద్యాలు ఏవి? అక్కర్లేనటువంటి పద్యాలన్నీ, పిచ్చి పిచ్చి పాఠాలన్నీ ఇవాళ పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఏవి పనికొచ్చే నీతులు ఎక్కడున్నాయి? సంస్కారములు ఇది చదువు ఎవరిని ఉద్ధరించడానికి పనికొస్తుంది కనుక. కాబట్టి ఇప్పుడు వినత కదురువకు దాసి అయిపోయింది. ఆ దాస్యం అలా నడుస్తోంది. అప్పటికి 500 సంవత్సరముల కాలం గడిచింది. హాయిగా కశ్యప ప్రజాపతి యొక్క పత్నిగా అంత సంతోషంగా ఉండవలసింది తొందరపడి అతి విశ్వాసంతో చేసిన పనికి అంత తేజోవంతుడైన కొడుకు శాపవాక్కు విడిచిపెట్టి అరుణుడు రథసారథిగా సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకొక కొడుకు పుట్టలేదు. ఆ గుడ్డ అలాగే ఉంది. ఆమెకి 1000 మంది పిల్లలు. ఆ పిల్లలు తిరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. దాసి అంటే చేయవలసింది ఉంటుంది. ఆ 1000 మంది పిల్లలకి స్నానం చేయించండి అనుకోండి, చాలదా? ఎవరికి స్నానం చేయించిందో తెలియదు, ఎవరో మళ్ళీ మట్టిలో పొల్లు వచ్చారో తెలియదు, ఎవరికి పలహారం పెట్టిందో తెలియదు, ఎవరు తిని మళ్ళీ వచ్చేసాడో తెలియదు. 1000 మంది అటెండెన్స్ తీసుకోవడం అంటే మాటలండి. 6 పిల్లలకి స్నానం చేయించడానికి చిన్నతనంలో మా అమ్మగారు ఎంతో వ్యధపడేది. నాకు ఇప్పటికీ గుర్తు. మమ్మల్ని 6 పండగ వస్తే వరుస క్రమంలో నించోపెట్టి మా అన్నదమ్ముల్ని అక్క చెల్లెళ్ళని ఒళ్ళంతా నూనె పెట్టి ఒళ్ళంతా నలుగు పెట్టి చెమట పట్టేస్తుంటే పిచ్చి తల్లి అలాగే ఆ జుట్టు ముడేసుకుంటూ ఆ పమిట కొంగు బిగించుకుంటూ ఇంత గిన్నెలో ఆ నలుగంతా తీసి మా ఒళ్ళంతా పెట్టి ఆటలాడతారా మచ్చలు పడిపోతాయని, మచ్చలు పడకూడదని ఒళ్ళంతా నలుగు పెట్టి నూనె రాసి మళ్ళీ 6వ వాడికి నలుగు పెట్టిన తర్వాత మొదటి వాడికి నూనె ఇంకుతుందని వాణ్ణి పిలిచి 6 ఆసనాలు వేసి కూర్చోబెట్టి తల మీద నూనె పెట్టి ఆశీర్వచనాలు చేసి మళ్లీ ఒంగుని కుంకుడు పులుసు పోసి తల రుద్ది ఒళ్ళు రుద్దుతుంటే కంట్లో పడిపోయిందనేవాడు ఒకడు. మొదటివాడికి తలస్నానం చేయించి 6వ వాడికి స్నానం చేసి ఓ తువ్వాలు కట్టి వదిలిపెట్టేటప్పటికి మొదటివాడు కావులో నీళ్లు కాగుతున్నాయో లేదో బాగా చూస్తున్నానమ్మా అని బూడి దగ్గరికి వెళ్ళి ఉప్పు నుదేవాడు. ఒళ్ళంతా బూడితో మళ్ళీ సిద్ధమాడు, తల మీద బూడిస్తాడు. మళ్లీ వాడికి తలస్నానం చేయించి ఆఖరికి నాకు ఇప్పటికీ గుర్తు, అందరి స్నానాలు చేసేసిన తర్వాత మేము అందరం బొట్లు ఎట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టండి అంటే 6 బొట్లు ఎట్టుకుని విభూతి ఎట్టుకుని నమస్కారం పెట్టుకొచ్చి నిలబడితే ఆవిడ నడువి ఇలా పట్టుకుని లేచి నిలబడి పిల్లల్ని చూసుకుని ఎంత మురిసిపోయేదో. పిచ్చి తల్లి, నా తల్లి కాదు మీ తల్లులైనా అంతే. అమ్మే మహాశివరాత్రి నాడు అమ్మని స్మరించకపోతే ఎలా? అమ్మ కన్నా పరదైవం ఎక్కడుంది? కాబట్టి 1000 మంది పిల్లల్ని సాకడం అంటే మాటలా? అంత కష్టపడి సాకింది. ఎవరి కోసం? కద్రువ కోసం వినత. ఈవిడ బిడ్డలే ఒక రకంగా పినతల్లి కాబట్టి. కానీ తన బిడ్డడు ఎక్కడో ఉన్నాడు, ఈ బిడ్డడు గుడ్డులో ఉన్నాడు. వీళ్ళని ఈవిడ సాకుతోంది. 1 రోజా 2 రోజా 500 సంవత్సరాలు. ఏ పాపానికి? కేవలము అతి విశ్వాసానికి కదండి. ఎంతంత ప్రమాదాలు తెస్తాయో, జీవితాల్ని ఎంత అతలాకుతలం చేస్తాయో మహాభారతం ప్రత్యక్ష సాక్ష్యంగా మాట్లాడుతుంది.